ఈరోజు మనము 6th 7th క్లాస్లో ఉన్నటువంటి భూగోళ శాస్త్రంలోని పాఠ్యాంశాలు డిస్కస్ చేద్దాం. సిలబస్ ఏముందో చూస్తున్నాం. రైట్, అందులో మనము గత క్లాస్లో 10th 9th 8th అయిపోయింది. ఈరోజు 7th 6th కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, ఆరవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలను మనం చూద్దాం. రైట్, ఫస్ట్ ఇక్కడ ఏంది? పటాల అధ్యయనం తయారీ అంటే మ్యాప్ రీడింగ్ అండ్ మేకింగ్. అంటే పటాలను తయారు చేయాలి, అంటే వాటి అధ్యయనం చేసి తయారు చేయడం అనమాట. అంటే పటాలని అధ్యయనం చేయడం మరి వాటిని తయారు చేయడం. బట్ ఏ విధంగా తయారు చేస్తారు? రైట్, ఇక్కడ తీసుకున్నట్లయితే అసలు దిక్కులేది, పటం అంటే ఏంది, చిత్రం అంటే ఏంది, ఈ కాన్సెప్ట్తో చూస్తుంటే తూర్పు ఎటువైపు, పడమర ఎటు, ఉత్తరం ఎటు, దక్షిణం ఎటు అంటే దిక్కులను గుర్తించడం, ఉపదిక్కులను గుర్తించడం. రైట్, ఇక్కడ నింపూరు గ్రామం ఎంత ఎత్తులో ఉంది, నింపూరు యొక్క గ్రామంతో పాటుగా నింపూరు యొక్క దేవాలయం ఎంత ఎత్తులో ఉంది. రైట్, ఇట్లాంటి కొన్ని ప్రైమరీ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అని ఉంటాయి ఇక్కడ పటాల అధ్యయనంలో. వాటి ఇప్పుడు పటాలను తయారు చేసేటప్పుడు ఒక పటానికి కుడి చేయి వైపున ఏ దిక్కును చూపిస్తాం, ఎడమ చేయి వైపున ఏ దిక్కును చూపిస్తాం. రైట్, కింది భాగం ఏ దిక్కుతో చూపిస్తాం, ఉత్తరం తల భాగం ఏ దిక్కుతో చూపిస్తాం. ఇలా ఈ దిక్కులని సూచించడం ఎలా? రైట్, ఈ దిక్కులను బేస్ తీసుకొని మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఉదాహరణకు తీసుకున్నాం అనుకోండి, హైదరాబాద్ నుండి ఖమ్మం ఏ దిక్కులో ఉంటుంది అని అంటారు. లేదా ఓకే, అనిల్ అనేటువంటి విద్యార్థి హైదరాబాద్ నుండి ఖమ్మంకు బయలుదేరాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఖమ్మంకు బయలుదేరే క్రమంలో ఆ విద్యార్థి ఏ దిశలో ప్రయాణించాలి అంటారు. రైట్, అంటే ఈస్ట్ కా వెస్ట్ కా, అంటే నీకు ఖమ్మం ఏ దిక్కులో ఉంటుందో తెలిస్తే వస్తుంది. అంటే ఇక్కడ దిక్కులు తెలుసుకోవడం. సో ఈ దిక్కులు తెలుసుకుని వాటితో పాటుగా మనం పటాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ నింపూరు గ్రామం గురించి ఉంటుంది, అంతే సింపుల్గా. ఇక రైట్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్లోబు, భూమికి నమూనా, ఇక్కడ బిట్ వస్తుందండి. సో దీన్నే గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. ఏ గ్లోబ్ మోడల్ ఆఫ్ ది ఎర్త్. గ్లోబు అసలు భూమి ఏ ఆకారం ఉంటుంది, గోళాకారం ఉంటుంది, వృత్తాకారం ఉంటుంది, బల్లపరుపుగా ఉందంటుంది. అసలు భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఏంటి అంటే జియాయిడ్ ఆకారం అంటుంది. బట్ ఇట్లా గ్లోబ్ ఆకారం మీద ఉంటుంది. రైట్, అంతేకాదు అక్షాంశాలు. మరి భూమి మొత్తం గోళాకారం అయితే ఈ గోళాకారం ఉన్న భూమి మీదని మనం రెండు అర్ధగోళాలు చేస్తాం. అందులో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం, తూర్పార్ధగోళం. అంటే అక్షాంశాల పరంగా అయితే ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. రేఖాంశాల పరంగా అయితే తూర్పార్ధగోళం, పశ్చిమార్ధగోళం. ఇట్లా అక్షాంశాలు అర్ధగోళాలు. అందులో కర్కట రేఖ అంటే, మకర రేఖ అంటే, ఆర్కిటిక్ వలయం, అంటార్టిక్ వలయం, ఉత్తర దక్షిణ ధృవాలు. బట్ ఇలా మనకు అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా కొద్దిగా టచ్ చేసుకోవడం జరుగుతుంది. మరి భూమికి నమూనా ఏంటిది? గ్లోబు అన్నాడు. మరి గ్లోబు భూమికి ఎందుకు నమూనా అని కూడా అడుగుతారు. ఎందుకు నమూనా? గ్లోబ్ మీద ఏమేమి చూపించచ్చు? మరి సముద్రాలని, మహాసముద్రాలు, ఖండాలు, ఖండాల దిశలు, ఖండాల ఆకారాలు, ఇట్లా ఇవన్నీ కూడా చూపించవచ్చు. ముఖ్యమైన దేశాలు. కాబట్టి అంటే గ్లోబ్ అనేది భూమికి ఒక నమూనా. బట్ దీనికి సంబంధించినంత ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే భూస్వరూపాలు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు అంటే ల్యాండ్ రిలీఫ్ స్ట్రక్చర్స్. అంటే ఇక్కడ మరి ఏంటి స్ట్రక్చర్స్ ఏమున్నాయి, ల్యాండ్ స్ట్రక్చర్స్, ల్యాండ్ ఫార్మ్స్ ఏమున్నాయి అని తీసుకుంటే ఇందులో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పార్ట్లో మనము తెలంగాణ యొక్క భూస్వరూపాలను చూస్తాం. అంటే తెలంగాణ భౌగోళిక ఆకృతి ఏంది, తెలంగాణ యొక్క ఏ ప్రాంతాల్లో కొండలు ఉన్నాయి, గుట్టలు ఎక్కడ ఉన్నాయి, లోయలు ఎక్కడ ఉన్నాయి, మైదానం ఎక్కడ ఉంది, అంటే తెలంగాణ యొక్క భౌగోళిక ఆకృతి ఏంది. రైట్, ఇలా ఈ తెలంగాణలో మరి ఈ జిల్లాలు ఏమున్నవి, ఏ ప్రాంతం లోతట్టు ప్రాంతం, సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉంది, ఎటువైపు వాలి ఉంది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ ఫస్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రైట్, రెండో పార్ట్లోకి వచ్చేసినట్లయితే కృష్ణా డెల్టాలో ఒక గ్రామం. ఇక్కడ మనకు రచయిత 3 ప్రాంతాల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసిండు. ఏంటి? ఒకటి డెల్టా గురించి అడుగుతుండు, ఇంకోటి పీఠభూమి గురించి అడుగుతుండు, ఇంకోటి కొండల గురించి అడుగుతుండు. రైట్, ఇక్కడ విద్యార్థికి 3 ప్రాంతాల పైన అవగాహన కల్పించడం. అంటే ఇక్కడ కృష్ణా డెల్టా అన్నాడు. అంటే డెల్టాలో ఒక గ్రామం, ఆ ఊరు పేరు ఏం పేరు? పెనమకూరు విలేజ్. ఇది రెండో భాగంలో డిస్కస్ చేస్తాం.
అంటే కృష్ణా డెల్టాలో డెల్టా ఏంది, ఇది ఎంత సారవంతర భూభాగం. ఈ డెల్టాకు పీఠభూమికి కొండలకు ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, విద్యార్థికి 3 ప్రాంతాలపైన అవగాహన కల్పించడం ఎలా. ఇంకోటి ఉంది డోకూరు గ్రామం. ఏంది డోకూరు, ఇది పీఠభూమిలో ఒక గ్రామం అన్నమాట. ఇంకొకటి ఉంది ఏంది పెనుగోలు. పెనుగోలు ఇది ఎక్కడుంది, కొండలలోని ఒక గ్రామం. అంటే ఒకటేమో డెల్టాలో ఉంది, ఒకటేమో పీఠభూమిలో ఉంది, ఒకటేమో కొండల మీద ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డెల్టాలో ఉన్న ప్రాంత ప్రజలకు, పీఠభూమిలో ఉన్న ప్రాంత ప్రజలు, అలాగే కొండల మీద ఉన్న ప్రాంత ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవన విధానం ఏ విధంగా ఉందో ఇక్కడ తెలియజేయడం, కంపారిజన్ చేయడం. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. అంటే కృష్ణా డెల్టా, డెల్టా అంటే మంచి సారవంతన భూభాగాలు ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటుంది, కరెంటు సదుపాయం అనేది ఉంటుంది, సారవంతన భూములు ఉంటాయి. ఓకేనా, చదువుకున్నటువంటి అక్షరాస్యులు ఉంటారు, రైట్. కాబట్టి అంటే అక్షరాస్యత కలిగినటువంటి రైతులు ఉంటారు. ఇలా ఉండడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కోళ్ళ ఫామ్గా ఉండటం, రైస్ మిల్లు ఉండటం, ఇలా వృత్తులు అంటే ఇక్కడ కూరగాయలు పండించడం, వరి పండించడం, గోధుమలు పండించడం, అలాగే మొక్కజొన్న పండించడం, రైట్. ఇక్కడ అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఈ డెల్టాలో ఉన్న ప్రజలకు, పీఠభూములు ఉన్న ప్రజలకు, కొండల మీద ఉన్న ప్రజలకు ఈ మూడింటికి మధ్య గల పోలికను తెలియజేస్తూ ఈ పాఠ్యాంశాన్ని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే డోకూరుకు వచ్చినాం, ఇది మహబూబ్నగర్లో ఉన్న ఒక గ్రామం. ఓకే, దేవరకద్ర నుంచి దగ్గరలో ఉండేటువంటిది డోకూరు అనే గ్రామం. డోకూరు అంటే ఏంది మనకు తెలుసు, దొంగల గ్రామం అన్నమాట, బందికోట్లు ఉండేటువంటిది, రైట్. ఇక్కడ మరి డోకూరు గ్రామం ఏదైతే ఉందో ఇది పీఠభూమిలో ఉంది. అంటే దక్కన్ పీఠభూమి గురించి చెప్తుంది అనమాట. అంటే ఇదేమో అభివృద్ధి చెందిన గ్రామం అయితే ఇది అభివృద్ధి చెందుతున్న గ్రామం, అంటే డెవలపింగ్ స్టేట్, అంటే డెవలపింగ్ విలేజ్ అనమాట. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు వీళ్ళ లెక్క వాటర్ సదుపాయం ఉండదు. కృష్ణా డెల్టాలో ఉన్న వాళ్ళకు జస్ట్ 10-15 అడుగుల నుంచి నీళ్ళు వస్తాయి. మరి వీళ్ళకు 200-500 అడుగులు వేసినా కానీ నీళ్ళు రావు, రైట్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం, వీళ్ళకు వ్యవసాయం, వీళ్ళు పండించే పంటలు వీళ్ళతో పోలిస్తే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ జనాభా ఎంత, ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలకి, అందులో 10 ఎకరాలు ఉన్న వాళ్ళు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు, భూమి లేని వాళ్ళు, భూమి లేనటువంటి డైలీ వేజెస్ ఎవరు ఉన్నట్టు, కూలీలు ఏం చేస్తారు, ఆటోలు తోలుకునే వాళ్ళు ఎవరు, బట్ ఇట్లా కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరు, ఇలాంటి డేటా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే మనకు డోకూరు గ్రామానికి సంబంధించి. ఇక నెక్స్ట్ పెనుగోలు, ఇది కంప్లీట్గా కొండల మీద ఉన్నటువంటిది. మనకు తీసుకున్నట్లయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాజేడు ఏదైతే ఉందో ఈ వాజేడు మండలం నుంచి లోపలికి వెళ్తే మనకు ఈ కొండలలో బైసల్ కొండలు, దుమ కొండలు, పాపి కొండలు ఏవైతే ఉన్నాయో మనకు ఖమ్మం ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిలో ఉంటుంది, రైట్. ఇక్కడ మరి కోయలు ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉందో, కోయలు ఏవైతే ఉందో మరి ఈ కోయల విధానం ఎలా ఉంటుంది, కొండరెడ్డు కానివ్వండి, అంటే టోటల్గా గిరిజనుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది. మరి ఇక్కడ ఇది కొండలలో, మరి కొండలలో ఇక్కడ చేసే వ్యవసాయం ఇక్కడ ఉండదు, ఇక్కడ చేసే వ్యవసాయం ఇక్కడ ఉండదు. ఇక్కడనేమో వాడు ఖచ్చితంగా విస్తృత వ్యవసాయం లాగా ఫాలో అవుతే, వీడు సాంద్ర వ్యవసాయం ఫాలో అయితే, సో ఈయన వచ్చేసి విస్థాపన వ్యవసాయం ఫాలో అవుతారు, రైట్. ఇక్కడ తీసుకుంటే ఇదేమో అభివృద్ధి చెందని ప్రాంతం, చెందినదైతే ఇది అభివృద్ధి చెందుతున్నదైతే ఇది అభివృద్ధి చెందని అయితే. అంటే ఇది డెవలప్డ్ విలేజ్, ఇది డెవలపింగ్ విలేజ్, ఇది అన్డెవలప్డ్ విలేజ్. ఇక్కడ పోడు వ్యవసాయం ఉంటుంది, ఇక్కడ సాంద్ర వ్యవసాయం ఉంటుంది, ఇక్కడ విస్తృత వ్యవసాయం ఉంటుంది. ఇది అభివృద్ధి చెందింది, ఇది అభివృద్ధి చెందుతున్నది, ఇది అభివృద్ధి చెందలేదు. ఇక్కడనేమో అభివృద్ధి చెందినటువంటి జీవన విధానం కనిపిస్తుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు డెవలప్ అవుతున్నది కనిపిస్తుంది. అసలు ఇది కంప్లీట్గా వెనుకబడిన ప్రాంతం, ఇది కొండలలో ఉంటుంది. వీళ్ళు పర్వత ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ గిరిజనులు విస్తృత వ్యవసాయం కాకుండా విస్థాపన వ్యవసాయాన్ని ఫాలో అవుతారు. చెట్లు నరికేసి వాళ్ళు వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ రకంగా మనకు కొండలలో ఉండేటువంటి పరిస్థితి. మరి ఈ మూడింటి కలిపి డిస్కస్ చేయడమే ఈ టాపిక్ ఉద్దేశం అంతే, రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే 7వ తరగతి, రైట్, 7th క్లాస్ 7వ తరగతిలోకి వెళ్తే 7వ తరగతిలో ఉన్న టాపిక్స్ తీసుకుంటే వివిధ రకాల పటాలను ఇక్కడ ఏం చేస్తుందో అర్థం చేసుకోవడం, అంటే అండర్స్టాండింగ్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ అంటారు. అంటే వివిధ రకాల పటాలని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యాప్స్. బట్ ఏంది ఇక్కడ మనం పటాలని అధ్యయనం చేసినాం, తయారు చేసినాం. ఇక్కడికి వచ్చేవరకు రకరకాల పటాలను అర్థం చేసుకోవడం జరిగింది. ఇక అదే 8th క్లాస్ పోయినాం అనుకోండి, పటాల అధ్యయనం అన్నాం, విశ్లేషణ అన్నాం. అంటే అక్కడ వరకు ఇంకా విశ్లేషణ అంటే ఇక్కడ చూడండి, జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ ఏవైతుందో ఇలా ఈ ఫాలో అవుతున్నాం. ఏవైతే సామర్థ్యాలు వాటిని ఫాలో అవుతున్నట్టు, అంటే ఇక్కడ సరళం నుంచి సంక్లిష్టం వైపుకి వెళ్తున్నట్టు ఇక్కడ ఈ టాపిక్స్ యొక్క ఉద్దేశం. సో కాబట్టి మరి వివిధ రకాల
పటాలను అర్థం చేసుకోవడం. రైట్, వివిధ రకాల పటాలు ఉన్నవి. అందులో మనం చెప్పుకున్నాం కదా, భూ వినియోగిత పటాలు అంటే రాజకీయ పటాలు అంటే ఏంది, భౌగోళిక పటాలు అంటే ఏంది, అంటే భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు, రంగులను తెలిపే పటాలు, ఓకేనా, వినియోగిత పటాలు, భూ వినియోగిత పటాలు, ఇలా మనకి ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అవన్నీ కూడా ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. వీటి సింబల్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ పటాల అధ్యయనంలో మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది అనమాట. రైట్, ఆ తర్వాత తీసుకుంటే వర్షం మరియు నదులు. వర్షం రెయిన్ అండ్ రివర్స్. వర్షం నదులు. ఎస్, ఇక్కడ వర్షం తీసుకుంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంత ఏమున్నదండి. ఎస్, ఇక్కడ వర్షం ఏంటిది, పర్వతీయ వర్షపాతం అనేది, సమాన వర్షపాతం అనేది, చక్రవాత వర్షపాతం అనేది. వర్షపాతం యొక్క లక్షణాలు ఏంటి, మరి భారతదేశంలో ఏ రకమైన వర్షపాతం ఉంది, ప్రపంచంలో ఏ రకమైన వర్షపాతం ఉంది, వర్షపాతంలో రకాల గురించి ఇక్కడ మాట్లాడతాం. ఇక ఈ రకంగా నదులు అంటే మరి వర్షపాతం బేస్ చేసుకుని నదులు, చెరువులు ఏ విధంగా ప్రవహిస్తుంటాయి. ఓకే, ఈ నదులకు సంబంధించిన అంశాన్ని చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది నదుల దగ్గర. రైట్, ఆ తర్వాత తీసుకున్నట్టయితే చెరువులు మరియు భూగర్భ జలాలు. భారతదేశంలో 7వ తరగతిలో ఉన్నటువంటి అంటే ఇండియన్ జాగ్రఫీలో భాగంగా టోటల్గా తీసుకున్నట్టయితే జాగ్రఫీలో భాగంగా తీసుకుంటే మరి చెరువులు, భూగర్భ జలాలు. చెరువులు వర్షపాతం బేస్ చేసుకొని చెరువులు వస్తుంటాయి. అంటే వర్షాలు బాగా పట్టి చెరువులు ఉంటాయి. చెరువులకు నిండే క్రమంలో ఈ వర్షం నీరు ఏదైతే ఉందో అది కొంత భూగర్భ జలాల రూపంలో ప్రయాణిస్తుంది. భూగర్భ జలాల రూపంలో సింక్ అవుతుంది, ఇంకిపోతుంది అనమాట. రైట్, అంటే చెరువులు మరి తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు ఏమిటి, తెలంగాణలో ఎక్కువ నీటిపారుదల దేని ద్వారా జరుగుతుంది, బావుల ద్వారా, కాలువల, చెరువుల లేదా భూగర్భ జలాలను ఉపయోగించుకోవడమా, ఓపెన్ అంటే ఉపరితల బావుల ద్వారా, రైట్, ఏ రకంగా మనకు ఉన్నది, ఇలాంటివి అన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం. మరి భూగర్భ జలాలు ఎంత లోతులో భూగర్భ జలాలు ఉంటాయి, భూగర్భ జలాలు అంటే భూగర్భ జలాలు మరి వీటికి సంబంధించిన అంశాలన్నీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా. రైట్, ఆ తర్వాత మహాసముద్రాలు అలాగే చేపలు పట్టుట. అంటే ఇక్కడ ఓషన్స్ అండ్ ఫిషింగ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఏంటి మనకు ఇదే టాపిక్ మనకు 9th క్లాస్లో జలావరణం అనే టాపిక్ చూడండి, అక్కడ డిస్కస్ చేస్తాం, అక్కడ కూడా టచ్ అవుతుంది. అంటే ఇది అది కమాండ్ చేసి చెప్పుకోవచ్చు. ఏంటిది ఇక్కడ మహాసముద్రాలు అంటే టోటల్గా అసలు ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి, అందులో పసిఫిక్ అంటే ఏంది, అట్లాంటిక్ ఏంది, హిందూ మహాసముద్రం ఏంది, రైట్, అలాగే తీసుకుంటే ఆర్కిటిక్ ఏంది, అంటార్టిక్ ఏంది, దక్షిణ మహాసముద్రం అన్నాం అదే అంటార్టిక్ అని. రైట్, అందులో పరిమాణం పరంగా ఎస్ ఈ ఖండానికి అంటే ఈ సముద్రాలకు, మహాసముద్రాలకు ఏ దిక్కులో ఏ ఖండాలు ఉంటాయి. ఉదాహరణకు ఆఫ్రికా పసిఫిక్ మహాసముద్రం తీసుకున్నాం అనుకో, పసిఫిక్ మహాసముద్రం తూర్పున ఏముంటుంది, సో పసిఫిక్ మహాసముద్రం మొత్తం తీసుకుంటే తూర్పున మనకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమాన్ని తీసుకున్నట్లయితే ఆసియా మరియు ఆస్ట్రేలియా, ఇట్లా ఏ ఖండాల మధ్యన మహాసముద్రం ఉంది, లేదా ఈ సముద్రాలకు, మహాసముద్రాలకు ఏ దిక్కులో ఏ ఖండాలు ఉన్నాయనేటువంటి డిస్కస్ చేస్తాం. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ, అగాధాలు కానీ, ఇంకా ఏమన్నా ఇంపార్టెన్స్ ఉంటే ఆ చేపలు పట్టడం కానివ్వండి, అంటే ఫిషింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని, గ్రేట్ బ్యాంక్ కానివ్వండి, డ్రాగర్ బ్యాంకు, రైట్, అలాగే మన పాక్లాండ్ దీవుల ప్రాంతం, అలాగే జపాన్ ప్రాంతం, మరి ఏ ప్రాంతాల్లో చేపలు బాగా దొరుకుతాయి, రైట్, ఈ ఉష్ణ శీతల ప్రవాహాలు కలిసే ప్రాంతాల్లో ఫిషింగ్ ఎలా ఉంటుంది, ఇందులో ప్రధానంగా దొరికే చేపల రకాలు ఏంటివి, కోప్ చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఓకేనా. అలాగే తీసుకున్నట్లయితే మనకు సార్డిన్ చేపలు కానివ్వండి, సాల్మన్ చేపలు కానీ, ఎర్రింగ్ ఫిష్ కానివ్వండి, బట్ ఇలా సముద్రాలు మరి వాటి లింక్ వేయి తీసుకుని చేపలు పట్టడం రెండు కంబైన్డ్గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది. ఎస్, యూరప్. ఒకప్పుడు యూరప్ మరియు ఇచ్చి యూరప్లో ఒక దేశం ఫ్రాన్స్ అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్రాన్స్ లేదు, అందులో అంతర్భాగంగానే వస్తుంది యూరప్ ఖండం, అదే ఐరోపా ఖండం. ఈ ఐరోపా ఖండం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గతంలో వచ్చినాయి. మధ్యధరా సముద్రంలో ఉన్నది దీవి ఏది లేదా లేని దీవి ఏంది అని అడుగుతారు. ఇక్కడ పోయినసారి అట్లా అడిగింది. రైట్, ఇక్కడ మరి ఐరోపా ఖండం యొక్క నైసర్గిక స్వరూపం అంటే ఐరోపా ఖండం ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంటుంది, ఐరోపా ఖండం చుట్టూ ఉన్నటువంటి ఖండాలు ఏమున్నాయి, లేదా ఐరోపా ఖండం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు ఏమేమి ఉంటాయి, ఎక్కడ అట్లాంటిక్ ఉంది, ఎక్కడ మధ్యధర ఉంది, ఎక్కడ మనకు యూరల్ పర్వతాలు ఉంటాయి, ఎక్కడ ఆర్కిటిక్ ప్రాంతం ఉంది, రైట్. అలాగే యూరప్ యొక్క శీతోస్థితి ఎట్లా ఉంటుంది, వేసవి కాలంలో ఎంత ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో ఎంత ఉష్ణోగ్రతలు, ఇక్కడ ఉండే అడవులు, వీళ్ళ జనాభా, ఐరోపా ఖండం యొక్క వ్యవసాయం, ఐరోపా ఖండంలో ఉన్న పరిశ్రమలు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది. బట్ ఇట్లా ఐరోపా ఖండానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. అందులో ఫిజికల్ జియోగ్రఫీ ఇంపార్టెంట్. ఐరోపాలో అంటే ఐరోపా ఖండంలో నదులు ఉన్నాయి. సో కొన్ని నదులు ఉత్తర బాల్టిక్ సముద్రంలో కలిసి నదులు కొన్ని ఉంటాయి, అలాగే ఉత్తర సముద్రంలో కలిసే నదులు ఉన్నాయి, రైట్. అలాగే ఇంగ్లీష్ ఛానల్ కలిసి ఉన్నాయి, రైట్. అది తెలుస్తుంటే మధ్యధరా సముద్రంలో కలిసే నదులు, ఇలా ఏ నదులు ఎక్కడ కలుస్తాయి ఇది ఇంపార్టెంట్ ఏరియా. పో నది కానివ్వండి, లింపోపో నది ఆ పో నది కానివ్వండి, సెయిన్ నది కానివ్వండి, ఓడర్ నది కానివ్వండి, విష్ణులా నది కానివ్వండి, ఓకేనా. అలాగే తీసుకున్నట్టయితే ధాన్యూబ్ నది కానివ్వండి,
రైట్ ఉన్నాయి కదా. ఇలా చెప్పుకున్నట్లయితే మనకి నదులన్నీ ఏ ప్రాంతాల్లో కలుస్తుంటది అంటే జన్మించేది ఎక్కడ, అది ఎక్కడ కలిసిపోతుంది, సోర్స్ ఆఫ్ ఏరియా ఏంది, ఇన్ఫ్లెక్స్ ఏరియా ఏంది, ఇట్లాంటి యాంగిల్లో మనకి ఇక్కడ ఇట్లా వస్తాయి. రైట్, ఇది అంతా ఫిజికల్ జాగ్రఫీ బేస్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది వరల్డ్ జాగ్రఫీ అని చెప్పుకోవాలి. ఇక రైట్, ఆఫ్రికా ఖండం. ఎస్, ఎందుకు ఈ 2 ఖండాలు ఇచ్చిండు మనకి ఆశ్చర్యం లేదా? ఇంకా ఉత్తరం వరకు ఉంది, దక్షిణం వరకు ఉంది, మరి ఈ మిగతా ఖండాలు ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ ఈ 2 ఖండాల గురించి డిస్కస్ చేస్తే ప్రపంచం మొత్తం డిస్కస్ చేసినట్టే. ఎందుకు, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించిన ఖండం ఏంటి? ఐరోపా ఖండం. రైట్, ఇందులో అన్ని దేశాలు అంటే ఈ ఖండంలో ఉన్న అన్ని దేశాలు ఈ ఆఫ్రికా ఖండాన్ని పరిపాలించడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్. అంటే ఇది వెనుకబడిన ఖండం అనమాట. రైట్, ఇప్పుడు యూరోప్ ఖండం గురించి చదివినమంటే దాని అర్థము ఇక్కడ దీని కింద ఉన్న వలస దేశాలు వలస ఖండాలు ఏదైనా ఆసియా కానివ్వండి. రైట్, అలాగే తీసుకున్నట్టయితే ఆఫ్రికా కూడా తర్వాత వచ్చింది అనుకో, ఉత్తర అమెరికాని వలస చేసుకురు, దక్షిణ అమెరికా కానివ్వండి, ఇది ఆస్ట్రేలియా కానీ, ఈ ఖండాలని గురించి కూడా వచ్చినట్టు ఇండైరెక్ట్. రైట్, కాబట్టి యూరోప్ ఖండం గురించి మనం మాట్లాడతాం. యూరోప్ ఖండంలో మరియు అంటే కొత్త కొత్త సముద్ర మార్గం కనిపెట్టడం ఎలా, ఎవరు ముందు ప్రయాణం చేయడం జరుగుతుంది, ఇట్లాంటి అంశాలు కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్, దాంతో పాటుగా ఆఫ్రికా ఖండ ఆవిష్కరణ. మరి ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అన్నాం. రైట్, ఇది నాగరిక ఖండం, అభివృద్ధి చెందని ఖండం. మరి ఎందుకు ఇట్లా పిలిచినాం? మరి ఆఫ్రికా ఖండం ఏ అక్షాంశాల మధ్య ఉంటుంది, ఏ రేఖాంశాల మధ్య ఉంటుంది? ఈ ఆఫ్రికా ఖండం గుండా వెళ్ళి ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్య రేఖ పోతుంది, కర్కట రేఖ వెళ్తుంది, మకర రేఖ వెళ్తుంది. వీటి బేస్ చేసుకొని మరి ఆఫ్రికా ఖండం యొక్క నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, ఆఫ్రికా ఖండం యొక్క శీతోస్థితి ఏంది, ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి పంటలు ఏంది, ఆఫ్రికా ఖండంలో అడవులు ఏంది, ఆఫ్రికా ఖండంలో వ్యవసాయం ఏంది, ఆఫ్రికా ఖండంలో జనాభా ఎట్లుంటుంది, ఆఫ్రికా ఖండం యొక్క భౌగోళికమైన అంశాలలో తీసుకుంటే నదులు ఎక్కడున్నాయి, ఆఫ్రికా ఖండంలో ఎడారులు ఎక్కడున్నాయి, ఆఫ్రికా ఖండంలో గిరిజన జాతులు ఏమున్నాయి. రైట్, ఇలా మనకు మరి అవకాశాలు ఎక్కడ ఉంటారు, మాసాయిలు ఎక్కడ ఉంటారు, అలాగే ఇట్లా తీసుకున్నట్టయితే కికియులు ఎక్కడ ఉంటారు, అలాగే నీగురో బానిసలు ఎక్కడ ఉన్నారు. రైట్, అలాగే ఇట్లా మనకు అంటే ఈ రకంగా మనకు ఆఫ్రికా ఖండం, ఒకప్పుడు ఆఫ్రికా ఖండం అని ఇచ్చి ఆఫ్రికా ఖండంలో ఒక దేశం నైజీరియా అని ఇచ్చేవారు. ఇప్పుడు నైజీరియా లేదు, ఇంటర్నల్గానే అంతర్భాగంగానే వస్తుంది నైజీరియా. రైట్, ఇది ఆఫ్రికా ఖండం. ఇట్లా మనకు ఇవి మొత్తం కూడా 6th నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి జాగ్రఫీ బేస్డ్ టాపిక్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే సిలబస్ని ఎనాలిసిస్ చేసుకున్నాం, జస్ట్ టచ్ చేసినంతే, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళలేదు. మనం ఒక్కొక్క టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, అంటే 10th క్లాస్ 9th ఇలా ఒక్కొక్క తరగతిలోని ఒక్కొక్క టాపిక్ తీసుకుని దాన్ని మనం డీటెయిల్గా మనం ఎడ్జిటి వాళ్ళకు మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇద్దరికి ఉపయోగపడే విధంగా బైలింగ్వల్ కూడా డిస్కస్ చేయడం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా మనకు సిలబస్ విశ్లేషణ అని చెప్పుకోవచ్చు అండి. రైట్, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఓకేనా, షేర్ చేయడం మర్చిపోవద్దు. అర్థమవుతుందా? రైట్, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఈరోజు టాపిక్ని ఇక్కడికి ముగించుకుందాం.